ఇంట్లో పోల్ పెట్టేసుకున్నారు అధ్యక్ష. ఎందుకని నేను అడిగితే ఇల్లు కట్టేసుకున్నారు ఇంట్లో పోల్ పెట్టేసుకొని. ఆ పోలు షిఫ్టింగ్ కోసం మా దగ్గర డబ్బులు లేవు కట్టుకోవడానికి అని చెప్పి ఇంట్లో పోల్ పెట్టేసుకున్నారు అధ్యక్ష. ఇది మా నియోజకవర్గానికి ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష, ఇది స్టేట్ వైడ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మీరు చూస్తే సుమారు ఈ అధికారిక గణాంకాల ప్రకారమే మనకి చాలా డెత్స్ నమోదయ్యాయి అధ్యక్ష. దీనివల్ల ఇది చాలా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అధ్యక్ష. 2021-22 లోపు ఆంధ్రప్రదేశ్లో 2039 మంది విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరంలో 600 నుంచి 880 వరకు మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. ఇది కేవలం సంఖ్యలు కాదు, ఇది ప్రభుత్వ జోక్యం అవసరమని చెప్తున్న ఒక హెచ్చరిక అని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది గౌరవ మంత్రి గారు చెప్పినప్పుడు గుడ్డు ముందు వచ్చిందా తల్లి ముందు వచ్చిందా కాకుండా ఇళ్లు కట్టుకోవడానికి మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందు పాకలు ఉండేవి, పొట్టి స్తంభాలున్నా వైర్లున్నా పెద్ద సమస్య ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం వల్ల ఇంటికి అతి సమీపంలో ఈ వైర్లు ఉంటున్నాయి, చాలా చోట్ల క్రాస్ ఆర్మ్స్ ఉండట్లేదు, కొన్ని పొట్టి స్తంభాలని పొడుగు స్తంభాలు చేస్తున్నారు రిక్వెస్ట్ మీద. కానీ షిఫ్ట్ అన్న వర్డ్ వాడగానే గత ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేసిన దౌర్భాగ్యం అధ్యక్ష. అది సర్ఛార్జీలు వేశారు అధ్యక్ష 25%. పంచాయతీల్లో నిధులు ఉండట్లేదు, పంచాయతీల్లో ఇది ప్రయారిటీ అంశం కావట్లేదు అధ్యక్ష. జనాల దగ్గర కట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువలో అడగడం వల్ల దీన్ని ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని ఎలా దీన్ని చేయాలన్న దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తున్నది అధ్యక్ష. ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని నేను మంత్రి గారిని, అలాగే సూచనలు బాగానే ఉన్నాయి, అలాగే పంచాయతీ రాజ్లో కూడా డెవలప్మెంట్ లో కూడా మనం కొన్ని సెట్ బ్యాక్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకొని అవి రిపేర్లు చేయమని నేను ప్రత్యేకంగా మంత్రి గారిని ఈరోజు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆఖరిది అధ్యక్ష, ఇది ఏదైనా నిర్దిష్టమైన ప్రణాళికతో 90 రోజుల లోపల ఈ సమస్యలు రిపోర్ట్ అయిన సమస్యలైనా పరిగణలోకి తీసుకొని చేయవలసిందిగా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పింది కొంతమేరకు వాస్తవం సార్. ప్రాణాల కంటే ఏది కూడా విలువైంది కాదు, తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 ఇచ్చాం. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కూడా చేయించాం. ఇటీవల బడ్జెట్ లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద ₹10 కోట్లు ఇవ్వటం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ తీసుకోమని చెప్పి